హాయ్ అండి. సమ్మర్ అంటే స్పెషల్గా గుర్తొచ్చేది మామిడికాయలు కదా. సో నేనైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఇన్స్టెంట్ పచ్చడి, అప్పటికప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసేయచ్చు. ఎలానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా 3 మామిడికాయలని తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పచ్చి మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 3 to 4 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము అదిరిపోతుంది. దేంట్లోకైనా పప్పులో అన్నా అలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోండి. ఇంకా దీన్ని ఇప్పుడు పోపు వేసుకుందాము. పోపు వేసుకోవడం కోసం 5 to 6 టేబుల్ ఆయిల్, అలానే పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చగా దంచిన వెల్లుల్లిలు వేసి ఇప్పుడు కొంచెం వేగాక ఇందులో మనం ముందుగా దంచుకొని వేసుకున్న పచ్చడిని వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లేనండి. మిక్సీ ఒకవేళ మీ దగ్గర రోల్ ఉంటే కనుక రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. కారం ఉప్పు చూసి వేసుకోండి. 10 నుంచి 15 రోజులు వీటిని తినేసేవచ్చండి స్టోర్ చేసుకొని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.